చెస్ట్ లూజ్ 36 ఇంచులు. నేను ఇక్కడ షోల్డర్ మాత్రం 1.25 ఇంచులు తీసుకున్నా. నెక్ మాత్రం 2.5 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ 3.5 ఇంచులు తీసుకున్నా. ఎందుకు అని అంటే కస్టమర్ షోల్డర్ అనేది పెద్దగా వేస్తుంది కాబట్టి కస్టమర్ ఇష్టానికి తగ్గట్టుగానే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ కొంతమందికి అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే షోల్డర్స్ పడిపోతున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ విడ్త్ అనేది తగ్గించుకుంటూ షోల్డర్ అనేది నెక్ అనేది తగ్గించుకుంటూ ఈ షోల్డర్ అనేది ఇటు తీసుకొస్తే ఇక్కడ చూడండి మార్కింగ్ చేసి చూపిస్తా. ఇలా ఇప్పుడు నేను ఇంతకు ముందు మార్కింగ్ చేసిన కొలత చూపిస్తా. చూడండి 8 ఇంచులు వచ్చింది. ఇక్కడ నుంచి ఇటు కొలిచి చూద్దాం. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు కాబట్టి ఆమ్ రౌండ్ పెరుగుతుంటుంది. ఇక్కడ చూడండి 9 ఇంచులు అంటే 1 ఇంచు పెరిగింది. ఇక్కడ నుంచి ఇట్లా ఈ మనం షోల్డర్స్ పడిపోతున్నాయి అని చెప్పానని నెక్ అనేది దగ్గరికి తీసుకొస్తాం, షోల్డర్ అనేది ఇటు తీసుకొస్తున్నాం. ఇది తీసుకొచ్చి ఇట్లా కరెక్ట్ కాదండి. దీంట్లోనే షోల్డర్ మీకు పడిపోతున్నాయి అన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నేను 2-3 టిప్స్ అయితే చెప్పినానండి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఒకవేళ మీరు ఫాలో కాకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎటువంటి టిప్స్ చెప్పినాను అనేది షోల్డర్స్ పడిపోకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలని పూర్తి వివరంగా అయితే చూపించిన. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు మనం ఈ షోల్డర్ అనేది పూర్తిగా ఇటు తీసుకొచ్చి నెక్ అనేది ఇటు జరిపేసరికి ఆమ్ రౌండ్ అనేది 1 ఇంచ్ పెరిగింది కదా. 1 ఇంచ్ పెరిగినప్పటికీ ఏంటంటే మనం హ్యాండ్స్ అనేది దీనికి ఈక్వల్గానే మనం మార్కింగ్ చేసుకుంటాం. అంటే మళ్ళీ మనకి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది పడుతుంది. మనకు సైడ్ కుట్లు అనేవి కరెక్ట్గా ఇంత స్ట్రైట్గా రావు. అట్లా చిన్న చిన్న మిస్టేక్స్ తోటి బ్లౌజ్ మొత్తం చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందు గురించి 1కి 2 సార్లు కరెక్ట్గా చెక్ చేసుకుంటూ కటింగ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.